అస్సలం వాలేకుమ్. సబ్కో ఈద్ ముబారక్. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ ఎప్పుడన్నా అనిపించిందా రంజాన్ పండుగ ప్రతి సంవత్సరం ఒకటే నెలలో కాకుండా వేరు వేరు నెలల్లో ఎందుకు వస్తుందని? ఎందుకంటే ముస్లిమ్స్ ఇస్లామిక్ క్యాలెండర్ లేదా లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. అంటే చంద్రుడి మూన్ సైకిల్స్ని బట్టి నెల స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నెలవంక కనిపించినప్పటి నుండి అమావాస్య వరకు ఒక నెల అన్నమాట. ప్రపంచంలో ఫాలో అయ్యేది గ్రెగేరియన్ క్యాలెండర్ లేదా సోలార్ క్యాలెండర్ అంటారు. అంటే సూర్యుని ఆధారంగా తయారు చేసిన క్యాలెండర్ని. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం లేదా 365 రోజులు పడుతుంది. లూనార్ క్యాలెండర్లో 354 రోజులు మాత్రమే ఉంటాయి. సోలార్ క్యాలెండర్తో పోలిస్తే లూనార్ క్యాలెండర్లో 11-12 రోజులు తక్కువగా ఉంటాయి. 2025వ సంవత్సరంలో రంజాన్ మాసము ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2030వ సంవత్సరంలో రంజాన్ మాసము జనవరి 5 నుండి ప్రారంభమవుతుంది. 2030 సంవత్సరంలో 2 సార్లు రంజాన్ మాసం వస్తుంది. ఎందుకంటే సోలార్ క్యాలెండర్ కంటే ఇస్లామిక్ క్యాలెండర్ 11 రోజులు తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా అన్ని నెలల్లోనూ రంజాన్ పండుగ అనేది వస్తూ ఉంటుంది. రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో వస్తుంది. రంజాన్ మాసంలో ఉండే ఉపవాసం ముస్లిమ్స్ ఆచరించే 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాంలో ఒకటి. 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే ప్రతి ముస్లిం ఆచరించే 5 విషయాలు. అదేంటంటే దేవునిపై నమ్మకం కలిగి ఉండాలి, ప్రతిరోజు 5 సార్లు ప్రేయర్ చేయాలి, పేదలకు సహాయం చేయాలి, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండాలి, మక్కాకు వెళ్ళాలి. ఈ 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని అంటారు. రంజాన్ నెలలో ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేస్తారు. ఎవరైతే తరచుగా ఒక చోటు నుండి ఇంకొక చోటికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీరందరూ కూడా ఉపవాసం చేయనవసరం లేదు. మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. హ్యాపీ రంజాన్, హ్యాపీ రమాదాన్.